దీప శౌర్యని తీసుకొని హాస్పిటల్‌కి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న జోష్న వాళ్ళ గ్రాని అయితే "నువ్వు వెళ్ళడానికి వీల్లేదు" అని చెప్పేసి అయితే ఆపేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శౌర్య అయితే తన చెయ్యిని కరిచేసి మరి కార్తీక్ దగ్గరికైతే వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్‌ని అలా ఉండడం చూసి "కార్తీక్ నువ్వు లెగ్గు కార్తీక్, నువ్వు ఇలా ఉంటే నేను చూడలేను. నువ్వు నాతో మాట్లాడాలి. నువ్వు నాతో ఆడుకోవాలి కదా కార్తీక్. నువ్వు ఇలా ఉండడం ఏంటి కార్తీక్" అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ అయితే తన మాటలు విని కదులుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న డాక్టర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి ఈ అమ్మాయి మాటలు విని తిను కదులుతున్నాడేంటి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న శౌర్యని చూసి "నువ్వెవరమ్మా? నీ మాటలు వినగానే ఇక్కడ ఉన్న కార్తీక్ అయితే కదులుతున్నాడు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శౌర్య అయితే "నేను కార్తీక్ ఫ్రెండ్స్‌మి, కానీ ఇప్పుడు కార్తీక్ చూడండి నాతో మాట్లాడకుండా ఎలా పడి ఉన్నాడో" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న డాక్టర్ మాత్రం "లేదమ్మా, ఇప్పుడు నీ మాట వినగానే తను కదులుతున్నాడు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ అయితే "మీరెవరూ మాట్లాడకండి, ఒక్క నిమిషం సైలెంట్‌గా ఉండండి. అమ్మ నువ్వు మాత్రం మాట్లాడుతూ ఉండమ్మా, కార్తీక్ కార్తీక్ అని పిలుస్తూ ఉండమ్మా. తను ఎలాగైనా సరే మెలుకులోకి వస్తే చాలు, తను అపాదం నుండి తప్పించుకున్నట్లే" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శౌర్య మాత్రం "కార్తీక్ లెగ్గు కార్తీక్, నువ్వు నాతో ఇలా ఉంటే నాకు నచ్చదు కార్తీక్. నువ్వు నాతో ఎప్పుడూ మాట్లాడుతూనే ఉండాలి. మనిద్దరం ఎప్పుడు చలాకీగానే ఉండాలి కదా కార్తీక్. నువ్వు ఇలా ఉంటే నాకు అస్సలు నచ్చడం లేదు కార్తీక్. లెగ్గు కార్తీక్, లెగ్గు కార్తీక్" అని చెప్పేసి అయితే అంటూ అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే కదులుతూ ఉంటాడు. అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా ఆనందిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న శౌర్య మాత్రం "ముత్యాలమ్మ తల్లి, నా ఫ్రెండ్‌ని ఎలాగైనా కాపాడమ్మా" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ అయితే కళ్ళు తెరిచి శౌర్యని చూస్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.